హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉపేంద్ర టెక్ ఇన్ తెలుగు. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు తల్లికి డబ్బులు వందనం పథకం ఇంకా పడలేదా? సో డబ్బులు అయితే ఎవరికైతే పడలేదో, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ ఉందో సింపుల్గా మన మొబైల్లోనే చెక్ చేసుకో. ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలో కంప్లీట్గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సో ఆ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ సెలెక్ట్ స్కీమ్ చేసుకోండి, తల్లికి వందనం. సో ఇక్కడ ఇయర్ క్లియర్ చేసుకోండి, 2026 నుంచి 2027. ఓకేనా. ఇక్కడ సెర్చ్ బై వచ్చేసి ఎవరైతే మీరు పిల్లవాడి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారో పిల్లవాడి ఆధార్ కార్డు ఉంటే కానీ వాడి ద్వారా నుంచి తెలుసుకోవచ్చు. తల్లిది కానీ ఫాదర్ది కానీ ఎవరిదన్నా కానీ ఇచ్చింటే వాళ్ళకి క్లిక్ చేయండి. నేను తల్లిది ఫాదర్ది ఇచ్చాను కాబట్టి వాళ్ళకి క్లిక్ చేస్తున్నా. సో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు పైన ఏదైతే ఇస్తారో సో అది ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వచ్చి మీకు ఒక క్యాప్చా వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇలా ఫిట్ అవుతాయి అన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇలా ఫిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎలిజిబిలిటీ అని. సో ఈ ఎలిజిబిలిటీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ అని రావాలి. ఇక్కడ ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అనేది వచ్చేస్తే మీకు ఇక్కడే చూపిస్తూ మీకు చూపించిందంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో 100% మీకు రెండవ విడత డబ్బుల్లో మీకు ఖచ్చితంగా తల్లికి వందనం పథకం డబ్బులు అయితే మీకు జమ అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు మన ఛానల్లో కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దాను.